పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తును విడచి రంగుగా యేసు వెంబాడించి ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబాడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వేరాజిల్లుడే. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వేరాజిల్లుడే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకంబు మనది అచ్చాడ నుండి వచ్చేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. మారాను పోలిన చేదైన స్థలముల్ ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నిరక్షకుండగు యేసు నడుపును మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసు నడుపును మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. పాడుచు సియోను వెళ్ళుదాము. పాడుచు సియోను వెళ్ళుదాము. పాడుచు సియోను వెళ్ళుదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషంగా ప్రయాణం చేయాలి. తెలుసా నీకు? తెలుసా దాని సంగతి తెలుసా నీకు? కొద్దిమందికి సియోను యాత్ర అంటే ఈ ఆత్మీయ యాత్ర అంటే ఎంత కష్టమో.
భయం కొద్దిమందికి లోక సంబంధమైన బంధాలు ఎక్కువైపోయి సియోని యాత్ర లేదు వాళ్ళకి. యేసన్న గారు రాశారు, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యాత్ర. ఆనందంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమందికి యాత్ర కష్టంగా ఉంది. యాత్ర కష్టంగా భారంగా ఉండకూడదు. ప్రభువుని చూడబోతున్నాం, మనం ప్రభుతో ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కట్టడం కట్టడానికి ఎంత ఆలోచిస్తున్నాం మనుషులుగా మనం, కానీ ప్రభు కడుతున్నాడంట పరలోకాన్ని. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. చెప్పండి, ఆనందమయ పరలోకం. చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం. పరిందంటికి ఇక్కడ ఉండడానికి కాదు ఈ ఏర్పాట్లన్నీ. అర్థమవుతుందా? కొంతకాలం మనం ప్రభువుని సేవించడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. మనం వెళ్ళిపోతాం. మన తర్వాత తరాలు ప్రభు రాకడ ఆలస్యం అయితే ఉండి ఆరాధన చేసుకోవడానికి తప్ప దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ ప్లేస్. ఇది మనకు శాశ్వతమైన స్థలం. చెప్పట్లే మీరు ఎంత గొడవలు పడ్డా, ఎంత బొర్రలు బగలు కొట్టుకున్నా ఈ స్థలం ఇక్కడే ఉండాలి. యేసు రక్తమే జయం. అన్యజనులకు ఆలోచించినట్లుగా మనం ఆలోచిస్తే అసలు మనకి యేసు ప్రభు, పరలోకం ఇవేవి అర్థం అవ్వలేదని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళకేం తెలుసు, ఎంతకైనా తెగిస్తారు, అంగుళం కూడా బానివ్వకుండా. చచ్చిపోటాకైనా ఇష్టపడతారు, చంపేటాకైనా ఇష్టపడతారు, ఏదేం చేసేస్తారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, లోకం శాశ్వతమైంది కాదు, ఈ భూమి శాశ్వతమైంది కాదు. ప్రకటన గ్రంథం చదివితే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. క్రొత్తది ఇష్టమా, పాతది ఇష్టమా? మీకు ఆడవాళ్ళు చెప్పండి, కొత్త చీర ఇష్టమా, పాత చీర ఇష్టమా? చెప్పట్లా మీరు? ఆనందరావు అడగండి, కొత్త ఆటో కొంటావయ్యా, సరే పాత ఆటో ఉంచుకుంటావా, కొత్త ఆటో ఇమ్మంటావా అని అడిగితే ఏమంటాడు? వద్దులే అయ్యా, పాత ఆటో ఉంచుకుంటా అంటాడా? ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ లయమైపోబోతున్నాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయం కాబోతున్నాయి. మరి ఏం కనబడుతుందంటే కొత్త భూమి, క్రొత్త ఆకాశం కనబడబోతుంది. అందులో మనం ఉంటాం. స్తోత్రం. 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన యెరూషలేము, అద్భుతమైన విషయాలు అక్కడ యోహానుకి యేసు ప్రభు ప్రత్యక్షపరుస్తాడు, జరగబోయే సంగతులు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ప్రయాస అంతా ఎక్కడి కోసం? చెప్పండి. క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మా నాన్నగారికి దేవుడు ఇచ్చాడు, మా నాన్నగారు వెళ్ళిపోయాడు, అంతేనా? ఉన్నాడా? తీసుకెళ్ళాడు 25 సెంట్లో 1 సెంట్ అన్నా, 1 సెంట్ అన్నా? కొద్దిమందికి ఎంత టెన్షన్ ఏం పడకండి, స్థలాలు అక్కడే ఉంటాయి, మీరు వెళ్ళిపోతారు. ఈ భూమిని సర్వనాశనం చేసే అణుబాంబులు కనిపెట్టారంట. అప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నాయి. ఒకటేస్తే చాలంటే భూమి తునాతునకలు అయిపోద్దండి. ఒకటేస్తే చాలు. అట్లాంటివి కొన్ని వేలు ఉన్నాయంట, కొన్ని లక్షలు. ఊరికి పొరపాటున పేలినా చాలు, ఎగిపోయినా కదా, మిస్ ఫైర్ అంటారు కదా,
అప్పుడప్పుడు ఈ పోలీసుల దగ్గర గన్ ఉంటుంది, పేల్చడు కానీ అనుకోకుండా ఏదో నొక్కుని తగులుద్ది, చచ్చిపోతాడు ఎవడొకడు. బుల్లెట్ ఎవడొకడు గుద్దుకు లోపలికి వెళ్ళిపోయి బాడీలోకి. అట్లాగే అణువాయుధాలు ఎన్నో పెట్టి కూర్చున్నారు దేశాలన్నీ, వాడి మీద వేద్దాం వీడి మీద వేద్దామని. యేసు రక్తమే జయం. స్థలం లేని వాళ్ళు టెన్షన్ పడమాకండి, స్థలం ఉన్న వాళ్ళు అహంకారంగా ఉండమాకండి. స్థలం లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ ఒకటే. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు, లేకపోతే మనం వెళ్ళిపోయినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ లోకంలో అరణ్యవాసులం. చెప్పండి, ఎవరు మనం? అరణ్యవాసులం. నిత్య నివాసం ఏది ఇక్కడ లేదు. మన నేత్రాలు కానానుపై నిలపాలి. పాడతారా పాట? ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధారలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధారలో, నిత్య నివాసములు ధేలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. నిత్య నివాసములు ధేలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన కను దృష్టి ఎక్కడ ఉండాలో తెలుసా? చెప్పండి, ఎక్కడ ఉండాలి? పరమ కానాను మీద ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి పెద్ద చదువుతో పని లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము ఈ లోకంలో కొద్ది కాలం ఉండడానికి వచ్చాం. మనం ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి. దేవుని దగ్గర నుండి వచ్చాం, మరలా తిరిగి దేవుని దగ్గరికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం. అంతేగాని ఇక్కడే ఉంటానండి అంటే ఎవరు ఉంచుకుంటారు చెప్పండి? హైదరాబాద్లో మన ఎవరో చనిపోతే దేవుడు బతికిస్తాడని ఇంట్లోనే పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారంట. బ్రతికించిన సందర్భాలు ఉన్నాయి, కానీ అందరినీ బతికించాలనే లేదుగా. ఇంట్లో నలుగురు ఉంటారంట, ఈ నలుగురు చర్చికి వెళ్ళే వాళ్ళే. నలుగురు కూర్చుని, ముగ్గురు ఉన్నారు, ఒక ఆయన చనిపోయాడు. నాకు పూర్తిగా చూడలేదు కానీ న్యూస్. 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారట. ఏమని? యేసయ్య లేపుతాడని. లేపడం సంగతి అక్కడ నుంచి ఏమవుతుంది? వాసన వస్తుందంట. వాసన వస్తుంటే పక్కన వాళ్ళకి అర్థం అలా, తలుపులను తీయట్లే ఇల్లు అని పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చూస్తే అప్పటికే శరీరం కుళ్ళిపోతుందంట. బలవంతం తీసుకొచ్చారండి. ఇక్కడెక్కడో కైకులూరు దగ్గర అంటే వాళ్ళది సొంతూరు. అంబులెన్స్ మాట్లాడి పోలీసులే డబ్బులు అలగడతారా? ఎంత కట్టిస్తారు పోలీసులే. ప్రభు బ్రతికిస్తాడా అంటే బ్రతికిస్తాడు, కానీ అందరినీ బ్రతికిస్తాడా చెప్పండి? బ్రతికించిన మళ్ళా చనిపోకుండా ఉంటావా చెప్పండి? ఇది నిత్య నివాసం కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం అండి శుభ్మ అంటే ఆరాధనకు వస్తే ఏం మాట్లాడినంటారా? ఈ మాటలు చెప్పడానికే చర్చి కట్టేది. నాయనా, ఇది నిత్య నివాసం కాదురా బాబు, అద్దెలోకం. మనం వెళ్ళిపోవాలి కాబట్టి జాగ్రత్తగా అక్కడ స్థానం సంపాదించుకో, ప్రభువు నమ్ముకో అని చెప్పడానికి ఈ పాటలన్నీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందారా?
మొట్టమొదటి ప్రశ్న, నిరీక్షణతో ఉన్నారా? పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? ఎడతెగక దేవుని సన్నిధిలో ఆనందించే అనుభవంలో ఉన్నారా? మీ దృష్టి పరలోకం మీదే ఉందా? అయితే మీరు కంగారు పడాల్సిన పని లేదు, ప్రభుతో ఉండబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మనలో చాలా మంది భౌతిక విషయాల కొరకు ప్రార్థన చేసుకున్నంత పట్టుదలగా పరలోకం కొరకు చేసుకోం. అబ్బాయి పెళ్లి కావట్లేదు, ఏం చేస్తాం? అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, ఏం చేస్తాం? ఓరు నాయన, మామూలు ఉపవాసం కాదు, కటిక ఉపవాసం ఉండి మరీ చేస్తాం. 21 రోజులు, 40 రోజులు, లేకపోతే 3 రోజులు. దేనికోసం? ఉద్యోగం కోసం ప్రార్థన చేయడం మంచిదే, కానీ దానికంటే శ్రేష్టమైనది రక్షణ. దానికంటే అమూల్యమైనది దేవుని ఎరిగిన అనుభవం. అది లేకపోతే ₹1,00,00,000 సంపాదించిన సంవత్సరానికి కన్నుమూయంగానే భయంకరమైన నరకంలో పడిపోవలసింది. అర్థమవుతుందా? మీలో పరలోకం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఎత్తండి, పర్లేదు. దేనికి ఎత్తారో తెలుసా మీకు? పరలోకం ఉందని నమ్ముతున్నారు. నరకం ఉందని నమ్ముతున్నారా? మీకు పోయిన వారం చెప్పానుగా, మీకు బందర్లో పాస్ట్ గారు అన్నారు, మనకు నరకాన్ని గురించిన దర్శనం కావాలన్నాడు. ప్రభువా, నాకు ఒకసారి నరకం చూపించని అడగండి. చూపించమంటే దర్శనంలో, ఈ లోకంలో కాదు. చూపిస్తాడు. చూస్తే అర్థం అవుద్ది. అప్పుడు ఇంకా అసలుకి పాడు పనులు చేయడానికి, పాడు మాటలు మాట్లాడటానికి, వంకర బతుకు బతకడానికి మన శరీరం అట్లా లాగినా అది గుర్తుకొస్తుంది. ఏది? నరకం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తమ శరీరంతో ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ యొక్క జీవితాలు అక్కడ ఎలా ఉంటాయో జెన్నీని అడగని చెబుద్ది. నాకు కొన్ని విషయాలు చెప్పింది. పురుగులు భయంకరంగా ఇబ్బంది పెడతాయంట. శరీరంలోంచి బయటకు వస్తూ ఉంటాయంట, లోపలికి వెళ్తూ ఉంటాయంట. పురుగులు మామూలుగా ఉండదు వ్యవహారం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇట్ట నలిబెట్టకు లేదు కదా. మనం ఎక్కడైతే పురుగులు ఏం చేస్తాం? కాలు కింద వేసి ఒక తొక్కేస్తున్నాం. అర్థమవుతుందా? ఇష్టానుసారంగా శరీర కోరికలు తీర్చుకునే వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయంట. అక్కడ లెక్క లేకుండా బ్రతికే వాళ్ళు ఉంటారే. కాబట్టి మనం భయం భక్తి కలిగి బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా. పరలోకం ఉందని మనం నమ్మాలి. ఇది అబద్ధం కాదు, కట్టుకథ కాదు, జనాలను భయపెట్టడానికి చెప్పే మాటలు కాదు. నరకం అంటే అలా ఉంటుందని చెప్పటం నిజం. పరలోకం నిజం, నరకం నిజం. నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చేవాడు యేసు ప్రభు ఒక్కడే అన్నది ఇంకా నిజం. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపలో మనం ప్రభువుని తెలుసుకుని, చెప్పండి, మిగతా అన్ని పక్కన పడేసి ప్రభువుని ఆరాధించే అవకాశం, అనుభవంలో మనం ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేని కొరకు దీన్ని పోగొట్టుకోమాకండి. అర్థమవుతుందా? మనం చేసే భక్తి అంతా పరలోకం కొరకే. భూమి మీద ఒకవేళ ఆశీర్వాదాలు ఇచ్చినా రాకపోయినా, అనుకున్నట్టుగా అన్ని జరిగినా జరగకపోయినా, మనం ప్రభువుని వెంబడించే ఒకే ఒక్క మూల కారణం పరలోకంలో ప్రభువుతో ఉండడం కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యాత్రలో మనం సంతోషంగా సాగిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దుఃఖం ఎగిరిపోవాలి, మీ చింతలన్నీ పోవాలి, ప్రభువుతో సంతోషంగా సాగిపోవాలి. దేవుని స్తోత్రం.
వేసే ప్రతి అడుగు సంతోషంగా వేయాలి దేవుని సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.